నేను ఇక్కడ పనిచేశా, వేమూరులో పనిచేశా. ఈ 2 నియోజకవర్గాల్లో నన్ను కోరుకోవడంలో తప్పలేదు. నేను ఎప్పుడూ పనిచేయలేనటువంటి గుంటూరు వెస్ట్లో నా మీద ఐవీఆర్ఎస్ చేస్తే నాకు 82% వచ్చింది. అదేవిధంగా ఈరోజున ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మన జిల్లా కాకపోయినా మన పక్క ప్రాంతమైనటువంటి పెంకలూరు ప్రాంతంలో కూడా ఐవీఆర్ఎస్ నడిపితే కొంతమంది కార్యకర్తలు, స్థానిక కార్యకర్తలు ఎవరైతే అక్కడ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ వ్యక్తి అయితే ఏంటి, పార్టీ కోసం పోరాడిన వ్యక్తి, పోరాటం చేయగలిగినటువంటి సమర్థుడు, మన ఆదుకోగలిగినటువంటి శక్తివంతుడు అని చెప్పి మాట్లాడుకున్న మాటలు నిజంగా నా జీవితానికి ఇంతకంటే పదవి అవసరం లేదనే భావన నాకు కనపడతా ఉంది. అంటే ఈరోజు ఎంతటి విచిత్రమైన పరిస్థితి అంటే భార్య మొహంలో చూసి మాట్లాడలేనటువంటి పరిస్థితికి రాజా వచ్చాడా అని చెప్పే బాధ. ఎందుకు అంటే నన్ను అర్థం చేసుకోండి, మీరు నన్ను గమనించండి. నేను ఎందుకంటే ఈ రోజున నా పార్టీ దైవం, నా పార్టీ గురించే నేను ఏ రోజు వ్యక్తిగతంగా నేను మీ అందరూ ఎంతోమంది ఎన్నో రకాలుగా మీరు మనస్తాపానికి గురైతే మిమ్మల్ని ఆదరించి గమనించి మిమ్మల్ని మళ్ళీ దగ్గర తీసుకొని పార్టీ వైపుకి నడపడానికి కారణం ఏంటంటే పార్టీ ఉంటే మన అందరం కూడా ఉండొచ్చు. నేను గతంలో కూడా చెప్పాను, మనం ఓడిపోతే మన యొక్క కానిస్టేబుల్ కూడా చూడని చెప్పి చాలా మందికి చెప్పాను. మనం ఏం చూసాం అదే చూసాం. ఈ 5 ఏళ్ళు కూడా మన ఆస్తులు లాక్కున్నా మనం ఏం చేయలేకపోయాం, మన మీద దాడి చేసినా మనం ఏం చేయలేకపోయాం, మన బాధించినా మనం ఏం చేయలేకపోయాం, మన మీద ఏదైతే చూపించినా కూడా మనం ఏం చేయలేకపోయాం, మనం విమర్శించినా కూడా మనం తిప్పి విమర్శించలేనటువంటి పరిస్థితిలో మనందరం ఉన్నామో లేదని ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నా అంటే ఒక స్నేహితుడిగా చూసి మాట్లాడలేని పరిస్థితి, భార్య మొహంలో చూడలేనటువంటి పరిస్థితి, ఇవాళ ఒక కార్యకర్తనే సమర్థించుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను అంటే నాకు నిజంగా బాధాకరంగా ఉంది. ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మనం నాయకత్వాన్ని వహించి ముందుకు నడుద్దామా, లేకపోతే నా నాయకత్వం మీకు అవసరం లేదు, ఇక్కడితో స్వస్తి అనుకుంటే నేను ఆనందంగా ఇంటికి వెళ్ళడానికి సిద్ధం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ తగ్గాలి అన్నాను. మీరు ఎవరు పడితే మాట్లాడితే యాక్సెప్ట్ చేయండి. మీ అందరి మనోభావాలు నాకు తెలుసు. ఎందుకంటే మనం వీళ్ళన్నింటినీ సమర్థించుకొని సమాజమే మన శ్రేయస్సు, పార్టీయే మన శ్రేయస్సు, పార్టీయే మన ఆలోచన అనుకుంటే నేను మీకు నాయకత్వం వహించి ముందుకు నడుస్తాను.